చూడండి ఎత్తుల దూరాల్లో మనకి వారు ఏ లెక్క ఇచ్చిన 80% ట్యాన్ కాటు అప్లై చేయడానికి తీసుకోవచ్చు. ఓకేనా? ఎలా చేసి చెప్తాను చూసుకోండి. ఇందులో మనకి మ్యాక్సిమం 5 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ ట్రయాంగిల్, second one double triangle either sides of the altitude, third one double triangle same side of the altitude and the height anamata, fourth one double triangle opposite sides anamata, fifth one double triangle ఫిగర్ తెలుసు పేరు తెలదు, ఫిగర్ తెలుసు పేరు తెలదు. చెప్పండి. ఫస్ట్ వన్ సింగిల్ ట్రయాంగిల్, సెకండ్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఈదర్ సైడ్స్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్, థర్డ్ వన్ డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, ఫోర్త్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్, ఫిఫ్త్ వన్ ఫిగర్ తెలుసు పేరు తెలదు, ఫిగర్ తెలుసు పేరు తెలదు. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. అది మీకు ఇంటర్మీడియట్ లో ఉంటాయి. ఇలా ఉంటాయి అనమాట, ఇలా ఉంటుంది, షాడో ఉంటుంది, ఇవి ఉంటాయి. అప్పుడు దాన్ని మనం ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్ గా వాడుకోవచ్చు అన్నమాట. అది ఒకసారి వస్తుంది. అప్పుడు ఈ ఫిగర్ని తిప్పితే తిరిగేసి తిప్పేస్తుంది. ఏదైనా ఈ లాజికల్ గా మనం తెచ్చుకోవచ్చు అనమాట. చెప్పండి. ఫస్ట్ వన్ సింగిల్ ట్రయాంగిల్, సెకండ్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్, థర్డ్ వన్ డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, ఫోర్త్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్, ఫిఫ్త్ వన్ ఫిగర్ తెలుసు పేరు తెలదు, ఫిగర్ తెలుసు పేరు తెలదు. ఓకే, చెప్పండి. ఫస్ట్ వన్ సింగిల్ ట్రయాంగిల్, సెకండ్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్, థర్డ్ వన్ డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, ఫోర్త్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్, ఫిఫ్త్ వన్ ఫిగర్ తెలుసు పేరు తెలదు, ఫిగర్ తెలుసు పేరు తెలదు. ఇవి 5 డయాగ్రామ్స్ ఉంటాయి. మరి ఈ డయాగ్రామ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనకి ఇక్కడ ఊర్ధ్వ కోణము, నిమ్న కోణం అంటారు. నిమ్న కోణం మరి ఒక పేరు పతన కోణము లేదా అర్ధ కోణం అంటారు. ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెస్ అంటారు. మరి ఊర్ధ్వ కోణం అంటే క్రింద నుంచి పైకి చూడాలి, క్రింద నుండి పైకి అంటే ఇలా పడుకొని చూడాలి, ఇది ఊర్ధ్వ కోణం. నిమ్న కోణం అంటే పై నుండి కిందకు చూడాలి, నిమ్న కోణం. ఊర్ధ్వ కోణం అంటే కింద నుండి పైకి, నిమ్న కోణం అంటే పై నుండి కిందకు చూడాలి అనమాట. ఆ కోణాలు అంటే ఇక్కడ మీకు చూడండి. అట్లా ఒక చెట్టునకు అడుగు భాగం నుంచి 20 మీటర్ల దూరంలో చెట్టు యొక్క పై భాగాన్ని 30 డిగ్రీలు చూశాడు. చెట్టు యొక్క ఎత్తు ఎంత అంటాడు. అదే ఫిగర్, అదే సింగిల్ ట్రయాంగిల్. సింగిల్ ట్రయాంగిల్. అలాగే 100 మీటర్ల ఎత్తు గల ఒక స్తంభం మీద నుండి ఒక పడవను 30 డిగ్రీల పతన కోణంలో చూశాడు. ఎప్పుడైనా ఇక్కడ 30 ఉంటే ఇక్కడ కూడా 30 వస్తుంది. దాని ఏకాంతర కోణాలు, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు. అయితే ఈ దూరం ఎంత అని అడుగుతారు అనమాట. ఇది సింగిల్ ట్రయాంగిల్. అలాగే ఒక గోడ ఉంది, ఒక గోడకి ఒక నిచ్చెన వేశారు, అది 30 డిగ్రీలు వేసింది. గోడ నిచ్చెన పొడవు ఎంత అంటాడు, నిచ్చెన పొడవు ఎంత అంటాడు. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, 5 మీటర్స్ హైట్ ఉన్నాడు, వాడి నీడ 4 మీటర్స్ పడింది. కోణం ఎంత, సూర్యుని కోణం ఎంత అంటాడు. ఏ ఫిగర్ అది? సింగిల్ ట్రయాంగిల్ అంటారు. చెప్పండి. హౌ మెనీ ఫిగర్స్ ఆర్ దేర్? 5 ఫిగర్స్. ఫస్ట్ వన్ సింగిల్ ట్రయాంగిల్, సెకండ్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఈదర్ సైడ్స్, థర్డ్ వన్ డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, ఫోర్త్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్, ఫిఫ్త్ వన్ డబుల్ ట్రయాంగిల్ ఫిగర్ తెలుసు పేరు తెలదు. 100 మీటర్లు ఎత్తుగల ఒక గోపుర పై భాగం నుంచి గోపురం ఇరువైపులా 2 వస్తువులను ఒకడు 30 డిగ్రీలు 60 డిగ్రీలు నిమ్న కోణాలు చూశాడు. ఆ వస్తువుల మధ్య దూరం ఎంత అంటాడు. అదే ఫిగర్, డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్. మరొకసారి 100 మీటర్లు ఎత్తుగల గోపురం పైన భాగం నుంచి గోపురం ఇరువైపులో ఉన్న 2 వస్తువులను ఒకడు 30 డిగ్రీలు 60 డిగ్రీలు నిమ్న కోణాలు చూశాడు. ఆ వస్తువుల మధ్య దూరం ఎంత, మధ్య దూరము ఎంత. ఒక నది ఉంది, ఆ నదికి 2 ఒడ్డులు ఉన్నాయి. ఒక ఒడ్డున ఒక స్తంభం ఉంది, ఒక ఒడ్డున ఒక పరిశీలకుడు ఉన్నాడు. వీడు అవతల ఒడ్డున ఉన్న స్తంభాన్ని ఇలా 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూశాడు.
దానికి 20 మీటర్లు వెనక్కి నడిచాడు. మరలా దాన్ని 30 డిగ్రీలు చూశాడు. గోపురం యొక్క ఎత్తు ఎంత అంటాడు. గోపురం యొక్క ఎత్తు ఎంత, ఎత్తు ఎంత. 100 మీటర్లు వెడల్పు గల ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఇరువైపులా ఒకే ఎత్తు గల 2 స్తంభాలు ఉన్నాయి. ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి పడుకొని ఒక స్తంభాన్ని 30 డిగ్రీల్లోను ఇంకో స్తంభాన్ని 40 డిగ్రీలు చూశాడు. ఆ స్తంభాల యొక్క ఎత్తు ఎంత అంటాడు. ఆ స్తంభాల యొక్క ఎత్తు ఎంత అని అడుగుతాడు. ఇదే తెలియదు డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్. డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్. ఒక నదికి 2 ఒడ్డులు ఉన్నాయి. ఒక ఒడ్డున ఒక భవనం ఉంది, 100 మీటర్ల ఎత్తుగా భవనం ఉంది. అవతల ఒడ్డున ఒక టెంపుల్ ఉంది, గుడి ఉంది. ఒక పరిశీలకుడు ఈ భవనం పైభాగం నుంచి గుడి యొక్క పైభాగము, గుడి యొక్క పాదము 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు చూశాడు. ఈ గోపురం ఎత్తు ఎంత అంటాడు. ఇదే ఫిగర్ డబుల్ ట్రయాంగిల్ ఫిగర్ తెలుసు, చెప్పండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఆర్ దేర్ అంటే 5 ఉంటాయి. 1 సింగిల్ ట్రయాంగిల్, 2 డబుల్ ట్రయాంగిల్, 1 సింగిల్ ట్రయాంగిల్, 2 డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్, డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్, డబుల్ ట్రయాంగిల్ ఫిగర్ తెలుసు, పేరు తెలుసు. ఈ 5 ఫిగర్లకి 5 షార్ట్ కట్స్ ఉంటాయి. అది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను. సింగిల్ ట్రయాంగిల్లో ఈ డిస్టెన్స్ ఇస్తాడు, ఈ హైట్ అడుగుతాడు. ఇక్కడ యాంగిల్స్ 30 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ ఇస్తాడు. ఎప్పుడైనా ఈ డిస్టెన్స్ ఇచ్చి హైట్ అడుగుతాడు. మీరు గుర్తుపెట్టి కూర్చుని tan 30 degrees 1/√3, tan 45 1, tan 60 √3. అది గుర్తుపెట్టుకోండి. tan 30, tan 45, tan 60, tan 30 1/√3, tan 45 1, tan 60 √3. చూసుకోండి. దీని క్వశ్చన్ ఎలా ఇస్తారంటే చూడండి, 30 డిగ్రీస్ ఉంటే డిస్టెన్స్ బై √3 వేయండి, 45 ఉంటే సేమ్ డిస్టెన్స్ వేయండి, 60 ఉంటే డిస్టెన్స్ ఇంటూ √3. చెప్పండి. 30 డిస్టెన్స్ బై √3, 45 సేమ్ డిస్టెన్స్, 60 డిస్టెన్స్ ఇంటూ √3. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 100 బై √3. 45 అన్న కూడా సేమ్ డిస్టెన్స్, 60 ఉంటే డిస్టెన్స్ ఇంటూ √3. చెప్పండి. 30 అంటే డిస్టెన్స్ బై √3, 45 అంటే సేమ్ డిస్టెన్స్, 60 అంటే డిస్టెన్స్ ఇంటూ √3. దీని క్వశ్చన్ అనిపిస్తుందంటే ఒక గోపురమునకు అడుగు భాగం నుంచి 10 మీటర్ల దూరంలో ఒక గోపురం యొక్క పై భాగాన్ని 30 డిగ్రీలు చూస్తే గోపురం యొక్క ఎత్తు అంటాడు. ఆన్సర్ ఎంత? 10 డిస్టెన్స్. 30 డిగ్రీస్ కాబట్టి ఏమో డిస్టెన్స్ బై √3. చెప్పండి. 30 డిగ్రీస్ ఉంటే డిస్టెన్స్ బై √3, 45 ఉంటే సేమ్ డిస్టెన్స్, 60 ఉంటే డిస్టెన్స్ ఇంటూ √3 వేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా హైట్ ఇచ్చి డిస్టెన్స్ అడిగారు అనుకోండి. హైట్ ఇచ్చి డిస్టెన్స్ అడిగితే ఇలా నీకు డిస్టెన్స్ ఇచ్చి హైట్ గుర్తుపెట్టుకొని అది రివర్స్ చేస్తే 30 డిగ్రీస్ ఉంటే బై √3 కదా, రివర్స్ ఇంటూ √3. 45 ఉంటే సేమ్ కదా, ఎక్కడైనా సేమే. 60 ఉంటే ఇంటూ √3 కదా, అదేమవుతుంది బై √3 అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇది అడిగారు అనుకోండి. సపోజ్ ఇది అడిగితే కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చెప్పండి. 30 డిగ్రీస్ ఇస్ దేర్, డిస్టెన్స్ బై √3, 45 ఇస్ దేర్, సేమ్ డిస్టెన్స్, 60 ఇస్ దేర్, డిస్టెన్స్ ఇంటూ √3, డిస్టెన్స్ ఇంటూ √3. ఒకవేళ ఎత్తు ఇచ్చి డిస్టెన్స్ అడిగితే 30 ఉంటే 30 ఓ మామూలుగా అయితే బై √3 కదా, హ్యాస్ ఇంటూ √3, 45 సేమ్, 60 బై √3 వేస్తాం అనమాట. అది కర్ణం అడిగితే కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ వేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఫిగర్ 1 నుంచి మీకు లెక్కలు చేద్దాం. ఎగ్జాంపుల్ 1 ఇది పేజ్ నెంబర్ ఎంత సార్? ఆప్షన్ చెప్పంటారా? 776 పేజ్ నెంబర్. 776 చూసుకుంటా. ఆప్షన్ చెప్పండి సార్. ఆప్షన్ ఎగ్జాంపులే కదా. ఒక స్తంభం యొక్క ఎత్తు 2√3 మీటర్లు, దాని నీడ పొడవు 2 మీటర్లు, సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత అనేది.
స్తంభం ఎత్తు 2√3 మీటర్లు, నీడ పొడవు 2 మీటర్లు, ఊర్ధ్వ కోణం ఎంత? ఇది క్వశ్చన్. మనము 2ని ఏం చేస్తే 2√3 వస్తుంది? 2ని ఇంటూ √3 చేసి వస్తుందా బై √3 చేసి వస్తుందా చూసుకోండి. ఇంటూ √3 అంటే 60 degrees అన్నమాట. ఆన్సర్ 60. ప్రొసీజర్ అనుకోండి, tan θ ఎదుటి భుజము బై ఆసన్న భుజము 2√3/2 2 √3 అనేది tan 60కి సమానము. tan పోతే θ 60. ఇది ప్రొసీజర్. మనం చేసాము 2ని ఏమి చేస్తే 2√3 వస్తుంది, 2ని ఏం చేస్తే 2√3 వస్తుంది, ఇంటూ √3 చేస్తే. ఇంటూ √3 అంటే యాంగిల్ ఎంత? 60 degrees. 60 ఆన్సర్ వాట్? 60. ఇది ఎగ్జాంపుల్ 1 ఆర్ఎస్ అగర్వాల్. ఇప్పుడు అభ్యాసంలో లెక్క చేద్దాం. ఆర్ఎస్ అగర్వాల్లో ఒకటో లెక్క అభ్యాసం లెక్కది 778 పేజ్ RRB 2003. చూడండి, ఒక చెట్టుకు √3 రెట్లు దాని నీడ పొడవు ఉంది. ఇది ఒక చెట్టు. ఈ చెట్టు ఎత్తు 1 యూనిట్ అనుకోండి, దాని నీడ పొడవు √3 అనుకోండి. అయితే కోణం ఎంత అడిగారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? tan θ = ఎదురు భుజము బై ఆసన్న భుజము 1/√3. 1/√3 అంటే tan 30. సో θ = 30 degrees. అలా చేస్తాం. కానీ చిట్టని మీకు ఏం చెప్తారంటే √3ని ఏమి చేస్తే 1 వస్తుంది, √3ని ఏం చేస్తే 1 వస్తుంది, బై√3 చేస్తే వస్తుంది. బై√3 అంటే యాంగిల్ ఎంత? 30 degrees అనమాట. మరోసారి √3ని ఏమి చేస్తే 1 వస్తుంది, బై√3 చేయాలి. బై√3 అంటే ఎంత? 30 degrees అనమాట. ఇంటూ √3 అంటే 60, బై√3 అంటే 30. సో ఆన్సర్ ఇస్ 30 degrees. ఇది ఒకటో లెక్కది. ఎన్నో లెక్కది? ఒకటే. రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. అక్కడ సమస్థితిపై P అనే బిందువు నుంచి ఒక గోపురం యొక్క శిఖరం ఊర్ధ్వ కోణము 30 degrees. గోపురం ఎత్తు 100 మీటర్లు. అయితే గోపుర పాదం నుంచి Pకి దూరం ఎంత అడుగుతాడు. సమస్థితిపై P అనే బిందువు నుంచి ఒక గోపురం యొక్క శిఖరం ఊర్ధ్వ కోణం 30 degrees. గోపురం ఎత్తు 100 మీటర్లు. అయితే గోపుర పాదం నుంచి Pకి గల మధ్య దూరం ఎంత అంటాడు. ఇది సమస్థితి మీద P అనే ఒక బిందువు. ఇది P అనే బిందువు నుంచి గోపురం యొక్క శిఖరం, ఇది గోపురం, ఇది 30 degrees ఊర్ధ్వ కోణం. గోపురం ఎత్తు 100 మీటర్లు. అయితే ఈ దూరం ఎంత అని అడిగాడు. మీరు ఏం చేస్తారు? tan 30 100/d. tan 30 1/√3 100/d. అడుగుతాను చేస్తాము. d = 100√3. 100 into √3 వాల్యూ 1.73. దీంతో గుణిస్తే 173. ఆన్సర్ 173. అలా వేస్తారు. మరి 6 లాలో చూడండి, ఎత్తిచ్చి దూరం అడిగాడు. ఎత్తిచ్చి దూరం అడిగినప్పుడు యాక్చువల్గా అయితే 30 degrees ఉంటే బై√3 వస్తుంది. ఇప్పుడు దూరం ఇచ్చి హైట్ అడిగాడు. వాడు హైట్ ఇచ్చి దూరం అడిగాడు కాబట్టి ఇంటూ √3 వచ్చేస్తే ఏమొస్తుంది కదా? ఇంటూ √3. మరి 100 into √3. 100 into √3 వాల్యూ 1.732. ఆన్సర్ ఇస్ వాట్? 173.2 అంటే 173 అనమాట. ఎప్పుడైనా దూరం ఇచ్చి హైట్ అడిగితే బై√3 వస్తుంది, హైట్ ఇచ్చి దూరం అడిగితే ఏమొస్తుంది? ఇంటూ √3 వస్తుంది. వస్తుంది ఇంటూ √3. ఆర్ఎస్ అగర్వాల్ ఎగ్జాంపుల్ 2. ఓకే చూడండి. ఒక గోడకు ఆనించిన నిచ్చెన భూమితో చేసిన కోణము 60 degrees.
నిచ్చెన పొడవు 19 మీటర్లు. అయితే నిచ్చెన అడుగు భాగం నుంచి గోడకు ఎంత దూరంలో ఉన్నది? ఇది ఒక గోడ, ఇది ఒక నిచ్చెన ఆనించాడు. ఇప్పుడు కోణం ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీలు ఇచ్చాడు. తర్వాత నిచ్చెన పొడవు ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. నిచ్చెన ఎంత దూరంలో ఉందని అడిగాడు. తీటాకి ఆసన్న భుజము బై కర్ణము కాస్ తీటా కాస్ 60 d by 19 cos 60 వాల్యూ 1/2 d by 19. అప్పుడు d is equal to 19/2. రెండు 9 18 2 9.5 9.5. నేనేం చెప్తానండి మీకు, నిచ్చెన పొడవిచ్చి దూరం అడిగితే బయట వేసేయండి, ఆఫ్ చేసేయండి. 9.5. ఒకవేళ దూరం ఇచ్చి నిచ్చెన పొడవు అడిగితే డబుల్ వేయండి. మీకు ఎలా గుర్తుంటుందంటే నిచ్చెన పెద్దది ఉంటుంది, దూరం చిన్నది ఉంటుంది, కాబట్టి సగము. దూరం చిన్నది ఉంటుంది, నిచ్చెన పెద్దది ఉంటుంది, డబుల్ వేసేయండి. ప్రొసీజర్ అయితే cos 60 degrees is equal to ఆసన భుజము బై కర్ణము d by 19 cos 60 వాల్యూ 1/2 ఆన్సర్ 9.5. 9.5. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు ఆబ్వియస్ లో 3 లెక్క ఉంటుంది. 2 లెక్క ఉంటుంది, 3 లెక్క. రైట్. మరోసారి నిచ్చి దూరం అడిగితే సగము, దూరం ఇచ్చి నిచ్చెన అడిగితే ఏం చేయాలి? డబల్ చేసాను సరే. గోడకు ఆనించిన నిచ్చెన ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలు. నిచ్చెన అడుగు భాగము నుంచి 4.6 దూరంలో ఉంటే నిచ్చెన పొడవు ఎంత? చూసుకోండి. ఇది నిచ్చెన కోణం ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీలు ఇచ్చాడు. దూరం ఎంత ఇచ్చాడు? 4.6. అయితే నిచ్చెన పొడవు ఎంత? తీటాకి ఆసన భుజము బై కర్ణం కాస్ తీటా కాస్ 60 4.6 by d cos 60 1/2 4.6 by d అడుగుంగా తీసుకోండి. d is equal to 9.2. సాన్స్ is 9.4. మరి చిత్తా ఏం చెప్తారంటే కూల్గా నిచ్చెనిచ్చి దూరం అడిగితే సగము, దూరం ఇచ్చి నిచ్చెన అడిగితే డబల్. నిచ్చెనిచ్చి దూరం అడిగితే సగము, దూరం ఇచ్చి నిచ్చెన అడిగితే డబల్. 4.6 డబల్ ఎంత? 9.2. 4.6 డబల్ 4.6 into 2 ఆన్సర్ వాట్? 9.2. చెప్తాను చూసుకోండి. నిచ్చెనిచ్చి దూరం అడిగితే సగం వేయండి, దూరం ఇచ్చి నిచ్చెన అడిగితే ఏం చేస్తారు? డబల్ వేస్తారు. ఏం చేస్తారు? డబల్ వేసుకుంటారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ రావాలి. చూసుకోండి జాగ్రత్తగా. 16 మీటర్లు ఎత్తు గల 1.6 మీటర్ల ఎత్తు గల ఒక పరిశీలకుడు ఒక గోపురం నుంచి 20√3 మీటర్ దూరంలో ఉన్నాడు. అతని కంటి నుంచి ఆలయ శిఖరము 30 డిగ్రీల్లో కనిపిస్తుంది. అయితే గోపురం ఎత్తాడు. చూసుకోండి, ఇది గోపురం. ఇది 1.6 మీటర్ల ఎత్తులో ఒక మనిషి ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? 20√3. వాడు కంటితో చూస్తాడు. ఎంత కోణంలో చూస్తున్నాడు? చూసుకోండి, కంటితో 30 డిగ్రీలు చూస్తున్నాడు. అయితే ఆ గోపురం ఎక్కుతుందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 20√3 ఉంది కదా, ఇది 20√3 అవుతుంది. ఎదురు భుజాలు సమానాలు. ఇది 1.6 కదా, ఇది 1.6 అవుతుంది. సో ఇది ఎక్స్ అనుకోండి. ఈ రెండు కలిపితే హెచ్ వస్తుంది. రైట్. చూడండి, ఇప్పుడు దీన్ని సింగిల్ ట్రయాంగిల్గా తీసుకుంది కదా. 30 డిగ్రీస్ ఉంటే √3 వస్తుంది. అంటే 20√3 √3 ఆన్సర్ వాడతారు. 20 +
1.6 21.6. మన ఆన్సర్ ఏమవుతుంది? 21.6. ఎన్నో ఆప్షన్ అది? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్. మరోసారి సింగిల్ ట్రయాంగిల్ 30 degrees ఉంటే డిస్టెన్స్ బై రూట్ 3, 45 ఉంటే సేమ్ డిస్టెన్స్, 60 ఉంటే డిస్టెన్స్ ఇంటూ రూట్ 3. చెప్పండి. 30 డిస్టెన్స్ బై రూట్ 3, 45 సేమ్ డిస్టెన్స్, 60 డిస్టెన్స్ ఇంటూ రూట్ 3. ఒక ఎత్తిచ్చి దూరం అడిగితే 30 degrees ఉంటే ఇంటూ రూట్ 3, 45 ఉంటే సేమ్, 60 ఉంటే బై రూట్ 3 వేసి. నౌ విల్ గో టు సెకండ్ ఫిగర్. సెకండ్ ఫిగర్ ఏంటి? డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్. డబుల్ ట్రయాంగిల్ either sides of the altitude. ఈ ఎక్కిస్తాడు, ఈ దూరం అడుగుతాడు డి. ఇక్కడ కోణాలు 30, 60 ఇవ్వచ్చు, 30, 45 ఇవ్వచ్చు, 45, 60 ఇవ్వచ్చు. 30, 60, 30, 45, 45, 60 ఇవ్వచ్చు. ఈ దూరం కావాలి డి. ఈ దూరం డి, ఈ దూరం డి. రైట్. చూడండి, క్వశ్చన్ ఇస్తారంటే ఒక స్తంభం 100 మీటర్ ఎత్తుగల ఒక స్తంభం నుంచి పైభాగం నుంచి దాని ఇరువైపులా రెండు వస్తువులు, ఒకటి 30 డిగ్రీలోను ఒకటి 60 డిగ్రీలో కనిపిస్తే ఆ వస్తువుల మధ్య దూరం ఎంత అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా చూస్తాం. ఇలా చూస్తే ఇందులో ఒక మహాయాలు కనిపిస్తుంది. మహాయాలు ఎట్లయితే ఇందులో 2 సింగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయి, 1, 2. అకార్డింగ్ టు దిస్ ఇది కట్టండి, అకార్డింగ్ టు దిస్ ఇది కట్టండి. ఆ 2 కూడియండి. 30 degrees ఉంటే యాక్చువల్గా బై రూట్ 3, రివర్స్ అన్నాడు కాబట్టి ఇంటూ రూట్ 3 అంటే 100 ఇంటూ రూట్ 3. 60 ఉంటే ఇంటూ రూట్ 3, రివర్స్ అన్నాడు కాబట్టి 100 బై రూట్ 3. 100 కామన్ తీసుకుంటే రూట్ 3 ఇంటూ రూట్ 3, 3 ప్లస్ 1 ఎంత అవుతుంది? 4. 100 కామన్ తీసుకుంటే రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 ప్లస్ 1 400 బై రూట్ 3. 45, 30, 30, 45. 30 ఉంటే 100 రూట్ 3, 45 ఉంటే సేమ్ 100 ఇంటూ రూట్ 3 ప్లస్ 1. 45 ఉంటే 100, 60 ఉంటే 100 బై రూట్ 3. 100 కామన్ తీసుకుంటే 1 ప్లస్ 1 బై రూట్ 3, 1 ప్లస్ 1 బై రూట్ 3. చెప్పండి. 30 degrees is there, distance by root 3. 45 is there, same distance. 60 is there, distance into root 3. ఇవి డబుల్ ట్రయాంగిల్ ఉంది. సింగిల్ తీసుకుని 2 పుడతా ఉంది. ఒక రేవు ద్వీపమునకు ఇరువైపులా 2 ఓడలు ప్రయాణిస్తున్నాయి. ఆ ఓడల నుంచి రేవు ద్వీపము శిఖరము ఊర్ధ్వ కోణాలు వరుసగా 30 డిగ్రీలు 45 డిగ్రీలు అయితే ఆ రేవు ద్వీపం ఎత్తు 100 మీటర్లు అయితే ఆ 2 ఓడల మధ్య దూరం ఎంత అడుగుతాడు. ఇది రేవు ద్వీపం. ఇది 2 ఓడలు, ఇదొక ఓడ, ఇదొక ఓడ. ఇక్కడ నుంచి ఊర్ధ్వ కోణము 30, ఇక్కడ నుంచి ఊర్ధ్వ కోణము 45. 30, 45. అయితే ఈ మధ్య దూరం ఎంత? ఇది ఒక రేవు ద్వీపం ఉంది. దానికి ఇరువైపులా 2 ఓడలు ప్రయాణిస్తున్నాయి. లైట్ హౌస్ అంటుంది. ఇక్కడ నుంచి ఇది 30 డిగ్రీలు ఊర్ధ్వ కోణం కనిపించింది, ఇక్కడ నుంచి 40 డిగ్రీలు కనిపించింది. అయితే వాటి మధ్య దూరం ఎంత అన్నాడు. ఏముంది? ఇది చూస్తాం. ఓ డబుల్ ట్రయాంగిల్. అప్పుడు అకార్డింగ్ టు దిస్ ఇది కట్టుకోవాలి. 100 ఇంటూ 30 degrees కాబట్టి బై రూట్ 3 ఉండాలి. కానీ రివర్స్ ఉంది కాబట్టి 100 రూట్ 3 ప్లస్ 45 అంటే సేమ్ 100. 100 కామన్ ఇవ్వండి, రూట్ 3 ప్లస్ 1. 100 ఇంటూ రూట్ 3 వాల్యూ 1.73 ప్లస్ 1. 100 ఇంటూ 2.73. So answer is that 273. So
విచ్ ఆప్షన్ 273? థర్డ్ ఆప్షన్ సి అన్నమాట. ఓకేనా? చూసుకుని మరోసారి 30 degrees into √3, 45 degrees సేమ్, 100 grams 100 into √3 plus 1, 100 into 1.73 అంటే అప్పుడు ఎంత అవుతుంది? 273. దీని డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్, డబుల్ ట్రయాంగిల్ ఎయిదర్ సైడ్స్. నౌ ద థర్డ్ ఫిగర్ డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్, డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్. చూడండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఇస్తాడు, ఇక్కడ యాంగిల్స్ 30, 60 కానీ 8 అడుగుతాడు, 30, 45 కానీ 45, 60 కానీ ఉండాలి. ఈ 8 అడుగుతాడు. ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు ఈ ఫిగర్లో క్వశ్చన్ అడిగిస్తారు చూడండి. ఒకడు ఒక గోపుర పైభాగమును 30 డిగ్రీలు వంట కోణంలో చూస్తాడు. అక్కడ నుంచి 100 మీటర్లు ముందుకు వెళ్ళాడు. మరో ఆ గోపుర పైభాగాన్ని 60 డిగ్రీలు చూశాడు. గోపురం ఎత్తి ఎంత అన్నాడు, గోపురము ఎత్తి ఎంత. దీన్ని డబుల్ ట్రయాంగిల్ సేమ్ సైడ్ అంటారు. ఇటువంటి ఫిగర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అందులో సగం వేసుకోండి. √3 ఉంటే 30 డిగ్రీస్ ఉంటే ఏం వేయకండి, 60 డిగ్రీస్ ఉంటే √3 వేయండి, 40 డిగ్రీస్ ఉంటే √3 + 1 వేయండి. చెప్పండి, 30 డిగ్రీస్ బోడీ, 45 √3 + 1, 60 √3. చెప్పండి, 30 బోడీ, 45 √3 + 1, 60 √3. చూడండి కదా, 100లో సగం కదా 50, 100లో సగం ఎంత 50, 30 బోడీ, 45 √3 + 1, 100 సగం 50, 45 √3 + 1, 60 √3. చూడండి, ఒక లెక్క చేద్దాం. దీంట్లో ఇలా ఇస్తాడు, 30, 45 ఉంది. ఇక్కడ నువ్వు సమ్ డిస్టెన్స్ ఎంత తీసుకో, సపోజ్ 10 మీటర్స్ తీసుకోను, ఈ 80 ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటి, 10లో సగం ఎంత 5, 30 ఉంది కాబట్టి బోడీ, 45 అంటే √3 + 1 అది రావాలి. ప్రొసీజర్ చూడండి, దీన్ని ఎక్స్ అనుకోండి, tan 45 ఎదుటి భుజము బై ఆసన భుజము h/x, tan 45 1 h/x, h = x, ఈక్వేషన్ నెంబర్ 1. పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి, tan 30 h/10 + x, tan 30 1/√3 h/10 + x, క్రాస్ మల్టిప్లికేషన్ 10 + x = √3h. దీన్ని కొట్టుకొచ్చాను, 10 √3h - x, x అంటే h కామన్ తీసుకుంటే √3 - 1, ఇది అటు పట్టుకెళ్తే h = 10/√3 - 1. మరి అక్కడ నేను చేస్తే 10 × √3 + 1 /3 - 1 2, 2 5గా ఆన్సర్ 5 × √3 + 1. పొంగేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. గంట పడుతుంది దాన్ని చేయడానికి. నువ్వు దాన్ని చిట్స్ లాలో ఎస్ 100 కదా, 100లో సగం ఎంత 50, 30 బోడీ ఏం పెట్టాం 60 √3, 45 √3 + 1, 100లో సగం 50, 30 బోడీ, 45 √3 + 1, 100లో సగం 50, 45 √3 + 1, 60 √3. ఈ ఫిగర్ కనిపించగానే ఈ డిస్టెన్స్ లో సగం వేయండి. 30 డిగ్రీస్ ఉంటే ఏం పెట్టకండి, 45 ఉంటే √3 + 1 పెట్టండి, 60 ఉంటే √3 పెట్టండి. ఒకవేళ ఒకడు అడుగుతాడు, ఒకవేళ ఇది ఎలాగో అంటాడు, ఇది ఏముంది, దీని వాల్యూ వస్తుంది కదా, ఈ సింగిల్ ట్రయాంగిల్ తీసుకొని దీన్ని కట్టేయాలి వచ్చేస్తాను. ఇంకోటి అడుగుతాడు, ఒకవేళ ఇది ఇచ్చి ఇది అడిగితే అంటాడు. దీని అప్పుడు ఎక్స్ అనుకొని దీనికి సమానం చేస్తే హెచ్ వాల్యూ ఎక్స్ వాల్యూకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? 30 degrees is their body, 45 is their √3 + 1, 60 is their √3 వేస్తాం. ఇది మన నారసగరాల్లో
ఎగ్జాంపుల్ 3, 4 ఉన్నాయి. అభ్యాసంలో 6, 7, 8, 9 ఉంటాయి అనమాట. నేను ఎగ్జాంపుల్స్ 3, 4 చెప్తాను. ఇప్పుడు చూసుకోండి. భూమి మీద ఒక బిందువు నుంచి ఒక గోపురం యొక్క శిఖరం ఊర్ధ్వ కోణము 30 డిగ్రీలు, అక్కడ నుంచి గోపురం వైపుకు 24 మీటర్లు నడవగా ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు అయింది. అయితే గోపురం యొక్క ఎత్తు ఎంత? గోపురం యొక్క ఎత్తు ఎంత? చూడండి, ఇది ఒక గోపురం. ఇది ఒకటి ఇక్కడ ఉన్నాడు. ఊర్ధ్వ కోణం ఎంత అయింది? 30 డిగ్రీస్. అక్కడ నుంచి ఎన్ని మీటర్లు నడిచేది వాడు? 24. అప్పుడు మళ్ళీ ఊర్ధ్వ కోణం ఎంత కనిపించింది? 60. గోపురం యొక్క ఎత్తు ఎంత అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎవరైనా ఇండియాలో ఏ కోచెస్ అంటే అక్కడికి వెళ్ళినా 30, 60 ఇది ఎత్తు, ఇది 24, ఇది ఎక్స్. మనం ఏం చేస్తాం? tan x, tan 60 h/x. tan 60 is √3 h/x. h is equal to √3x. tan 30 h/24 plus x 1/√3 h/24 plus x. అది కూడా తీసుకోండి. 24 plus x is equal to √3h, but h is equal to √3x. ఇది 3x అయిపోతుంది. 24 is equal to 2x, x is equal to 12. x వాల్యూ 12 వేస్తే x is equal to 12 √3. 12 into √3 వాల్యూ 1.73. 732. 12 2, 12 36, 38, 3, 12 84, 3, 87, 8, 12 ఆన్సర్స్ 20.784. దీన్ని మన 6 లో జాగ్రత్తగా చూసుకుంటున్నానా? ఈ ఫిగర్ కనిపించినప్పుడు 24 సగం ఎంత? 12. 30 degrees is their body, 60 degrees is their √3. ఆన్సర్ 12 √3. సో 12 into √3 వాల్యూ 1.732. దట్ ఈస్ ఈక్వల్ టు 20.784. 12 2, 12 36, 38, 3, 12 84, 3, 87, 8, 12 సో మరొక చూసుకోండి. 24 సగం ఎంత? 12. 30 degrees is their body, 60 degrees is their √3. ఆన్సర్ 12 √3. ఇది ఎగ్జాంపుల్ 3 అయితే. నా ఎగ్జాంపుల్ 4 ఆరసగల ఎగ్జాంపుల్ 3 ఇది. ఎగ్జాంపుల్ 4 రైట్. ఒక నది ఒడ్డున నిలబడిన ఒక వ్యక్తికి ఎదురు ఒడ్డున ఉన్న ఒక చెట్టు ఏర్పరిచే కోణం 60 డిగ్రీలు. ఆ ఒడ్డు నుంచి 36 మీటర్ల దూరం నడిచిన తర్వాత అది అతని కోణము 30 డిగ్రీలు కనిపించింది. నది వెడల్పు ఎంత అడుగుతాడు? చూసుకోండి. ఇప్పుడు కోణం ఎంత అయ్యింది? 30. ఎక్కడి నుంచి ఎన్ని మీటర్లు నడిచాడు వాడు? 36. నది వెడల్పు అంత. ఇది అడిగాడు అనమాట. నేనేం చెప్తాను? జరిగినప్పుడు సింపుల్గా 30, 60 ఉంటే ఇందులో సగం వేసేయండి. 36 సగం ఎంత అయింది? 18. ఆన్సర్ వాట 18. మరి 6 లాలో ముందు ఇది కట్టండి. 36 సగం 18, 30 ఉంటే బోడీ, 60 ఉంటే √3. ఇప్పుడు సింగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఎత్తి ఇచ్చాడు, కింద డిస్టెన్స్ అడిగాడు. 60 degrees ఉంది కాబట్టి 18√3/√3 వేయండి. ఆన్సర్ వాట్ 18. మరి 6 లా ఏంటంటే 36 సగం ఎంత? 18. 30, 60 ఉంటే ఇది కావాలంటే ఇందులో సగం వేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ వాట్ 18. ఇది ఎగ్జాంపుల్ ఎంత? ఇది ఎగ్జాంపుల్ 4. అలాగే మీకు 6 అభ్యాసంలో 6, 7, 8, 9, 10 ఈ 5 లెక్కలు ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. 11 లెక్క మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫిగర్ 4 డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్. డబుల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఇలా. థర్టీ 60 ఈ హైట్స్ ఇస్తాడు, ఈ డిస్టెన్స్ ఇస్తాడు, ఈ హైట్ అడుగుతాడు. 30, 60 ఉండొచ్చు, 30, 45 ఉండొచ్చు,
45, 60 ఉండొచ్చు. ఈ షార్ట్ కట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే హైట్స్ రెండు ఈక్వల్ అయినట్టు అవుతుంది. ఒకవేళ మీరు హైట్స్ రెండు ఈక్వల్ లేవనుకోండి, ఇదో సింగిల్ ట్రయాంగిల్ ఇదో సింగిల్ ట్రయాంగిల్ చూసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఫిగర్ 4కి ఫిగర్ 3కి ఫిగర్ 4కి తేడా ఏంటంటే ఆ రెండు ఒకలా ఉంటాయి. ఫిగర్ 3లో 30 degrees ఉంటే బోడీ అంటే ఏమి లేదు అర్థం, బోడిగుండని అర్థం. ఇక్కడ బోడే. అక్కడ 45 ఉంటే √3 + 1, ఇక్కడ √3 - 1. అక్కడ 60 ఉంటే √3, ఇక్కడ √3. చెప్పండి. 30 బోడీ, 45 √3 - 1, 60 √3. అక్కడ డిస్టెన్స్ ఎప్పుడు సగమే తీసుకునే వాళ్ళని, ఇక్కడ 45 ఉంటే సగం తీసుకోండి, 45 లేకపోతే 1/4 తీసుకోండి. ఇప్పుడు 45 లేదు కదా, 1/4. 100/4 ఎంత? 25. 30 బోడీ, 60 √3. ఎక్కడండి 45 ఉంది కదా సగం, 100లో సగం 50, 30 బోడీ, 45 √3 - 1. 45 ఉంది కదా 100లో సగం 50, 45 √3 - 1, 60 √3. ఈ మోడల్ లెక్క ఆరసగరవాళ్ళు లేదు కాబట్టి మీకు లెక్క చెప్పలేదు, మీరు ఎక్కడైనా బుక్లో చేసుకుని సరిపోతుంది అనమాట. ఈ ఫిగర్లో 30 degrees ఉంటే బోడీ, 45 అయితే √3 - 1, 60 అయితే √3. మరి డిస్టెన్స్ ఎలాగంటే 45 ఉంటే హాఫ్ తీసుకోండి, 45 లేకపోతే 1/4. ఇక్కడ 45 లేదు కాబట్టి 1/4. 100/4 25, 30 బోడీ, 60 √3. 45 ఉంది, 100 సగం 50, 30 బోడీ, 45 √3 - 1. 45 ఉంది సగం 50, 45 √3 - 1, 60 √3 అనమాట. ఇది ఫిగర్ 4 అనమాట. ఫిగర్ 5 చూసుకుంటాం. డబల్ ట్రయాంగిల్ ఫిగర్ తెలుసు, పేరు పెద్దగా. ఈ హైట్ ఇస్తాడు, ఈ హైట్ అడుగుతాడు. 30, 60 ఉండొచ్చు, 30, 45 ఉండొచ్చు, 45, 60 ఉండొచ్చు. అయితే ఈ ఫిగర్కి షార్ట్ కట్ ఏంటంటే 45 ఉన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, 45 లేనప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. 45 లేదు అనుకోండి, ఇక్కడ హైట్ ఎంత ఉంది 100 కదా, దాన్ని డబుల్ చేయండి, /3 చేయండి. 45 ఉంది కదా, 45 ఉన్నప్పుడు సేమ్ హైట్ ఇంటూ √3 - 1/√3. చెప్పండి. 45 లేకపోతే /3, 45 ఉంటే సేమ్ హైట్ ఇంటూ √3 - 1/√3, √3 - 1/√3. ఈ ఫిగర్ మీకు ఆరసగరవాలో అభ్యాసంలో చివరి లెక్క 11 లెక్క రాస్తాం, చూసుకోండి. లాస్ట్ లెక్క ఇది 11th క్వశ్చన్ చూడండి. 15 మీటర్ల ఎత్తు గల ఒక స్తంభము ఒక ఎలక్ట్రికల్ స్తంభము పాదముతో 60 డిగ్రీలు, స్తంభము శిఖరముతో 30 డిగ్రీలు. అక్కడ ఊర్ధ్వ కోణాలు ఉంటాయి, అవి పతన కోణాలుగా దిద్దుకోండి. పతన కోణాలుగా చేసింది ఎలక్ట్రికల్ స్తంభం ఎత్తు ఎంత అడుగుతాడు. చూడండి, ఇది ఒక స్తంభము, దీని ఎత్తు ఎంత? 15 మీటర్లు. ఎలక్ట్రికల్ స్తంభం ఎత్తు నీకు తెలియదు, పతన కోణాలు ఇలా చేసింది. ఈ పతన కోణం ఎంత ఇచ్చాడు వాడు? 30. ఇది ఎంత ఇచ్చాడు? 60. దీన్ని ఎక్స్ అనుకుంటాడు, ఇది ఎక్స్ అవుతుంది. ఇది ఇచ్చు అంటే ఇది ఇచ్చు, ఇది 15 - h తీసుకుంటాడు. అప్పుడు మనం tan 60 15/x, tan 60 √3, 15/x, x is equal to 15/√3. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే tan 30 15 - h/x 1/√3, 15 - h/x, 15 - h is equal to x/√3, but x is equal to 15/√3, 15/3, 3 5. దాన్ని దీన్ని పంపిస్తే h is equal to 15 - 5, ఆన్సర్ ఇస్ 10. ఆన్సర్ ఇస్ 10. మీరు ఏ బుక్ తీసుకుని చేస్తాం. మరి చిక్స్ లాలో
చిట్ స్టైల్ చూసుకోండి. బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ, రైట్. థర్టీ 60 ఎత్తు 15 ఇచ్చాడు, ఎత్తు అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు చూసుకోండి 45 ఉందా లేదా, 45 ఇస్ నాట్ 45 లేనప్పుడు ఎత్తు డబల్ చేయండి 30, ఆల్వేస్ 3, డబల్ బై 3 కదా, 30/3 ఇస్ వాట్ 10, ఆన్సర్ ఇస్ 10, ఆన్సర్ వాట్ 10. 45 లేనప్పుడు ఈ ఎత్తుకు డబల్ చేసి బై ఆల్వేస్ 3, ఓకేనా? ఇది టెక్నామెట్రీ. టెక్నామెట్రీలో నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, ఆర్ఆర్బి రాయ్, గ్రూప్ డి రాయ్, ఎస్ఎస్సి సిజిఎల్ రాయ్, సిహెచ్ఎస్ఎల్ రాయ్, ఆల్ ఢిల్లీ ఎస్ఏ రాయ్, ఏదైనా టెక్నామెట్రీ చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నామెట్రీలో 3 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి నిష్పత్తులు, ఐడెంటిటీస్, హైట్స్ అండ్ డిస్టెన్స్.